హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మనం 3 వారాలు జీవవాక్యం చెప్పుకుంటున్నాం. చెప్పాలా? 3 వారాలు జీవవాక్యం చెప్పుకున్నాం. రెండవ మరణం అంటే ఏమి? రెండవ మరణం అంటే ఏమి? సింపుల్ చెప్పండి. ఏమి రెండవ మరణం అంటే ఏమి? నరకం అని చెప్పండి. నరకం. ఎంతమందికి నరకం అంటే ఇష్టం? ఇష్టం లేదు నరకం అంటే? మరి నరకం తప్పించుకోవడం ఏం చేయాలా? నరకం ఎవరికి ఇష్టం లేదు తెలుసా? నరకం ఎవరికి ఇష్టం లేదు. మీరు హిందువులను అడగండి, ముస్లింలు అడగండి, క్రైస్తవులను అడగండి, పాస్టర్లను అడగండి, పూజారులను అడగండి, ముల్లాలను అడగండి, ఎవరికి నరకం అంటే ఇష్టం ఉండదు. అయితే చాలా కుటుంబాలు ఇంకా నరకంలోనే అనుభవిస్తుంటాయి. ఇంట్లో నరకం. కొంతమంది చూడండి, ఇంటికి రారు తొందరగా, భార్య కానీ భర్త కానీ ఇంట్లో మాట్లాడుకోరు. ఎందుకంటే సార్ మా ఇల్లు ఒక నరకంలాగా సార్ అంటారు. ఏమంటారు? నరకంలాగే. భర్త తాగుబోతులు ఉంటాడు, భార్య తిరిగిపోతుంటుంది, లేకపోతే కొట్లాట, అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఇంట్లో ప్రేమ ఉండదు. ఇంట్లో ఏముండదు? డబ్బులు ఉంటాయి, ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, చదువు ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో ఏముండదు, తల్లిపిల్లల మధ్యలో, కుటుంబంలో. అందుకే అన్నాడు, ప్రేమ లేనివాడు గణగణ మోగు కంచె వంటివాడు, గంట వంటి వాడే. ఈరోజు చాలా మంది ప్యారా రెండవ మరణం గురించి ఆలోచించరు. ఎంతసేపు ఉన్న ఫస్ట్ మరణమే అంటే ఏమి? ఈ లోకం విడిచిపోయేది. అందుకే కదా మనం ఎన్ని డబ్బులను ఖర్చు పెడతాం ఈ దేహం కొరకు, ఎంతైనా ఖర్చు పెడతాం. హాస్పిటల్కి పోయి ఏం చెప్తాం డాక్టర్కి? సార్ ఎಷ್ಟన్నా ఖర్చు ఆగలి బతుకుసిపోయాడు సార్, సాకు. ఎಷ್ಟన్నా ఖర్చు ఆగలి బతకాలి అంతే, ఏమన్నా కానీ బ్రతకాలి. అయితే నేను అడిగేది ఒక ప్రశ్న, బ్రతికి ఏం చేస్తావు? ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? బ్రతికి ఏం చేయాలనుకుంటున్నావు? ఎందుకు బ్రతకాలి? బ్రతికి ఏం చేయాలనుకుంటున్నావు? కుక్కలు బ్రతుకుతున్నాయి, వాటి పని అవి చేస్తున్నాయి. చీమలు బ్రతుకుతున్నాయి, వాటి పని అవి చేస్తున్నాయి. పాములు, మనం అందరూ పాముల్ని శత్రువులుగా చూస్తాం, ఆ పాములు బ్రతుకుతున్నాయి, అవి వాటి పని అవి చేస్తున్నాయి. మన ఇండ్లలో ఎలకలు కూడా అవి బ్రతుకుతున్నాయి, వాటి పని అవి చేస్తున్నాయి. మరి నువ్వు ఎందుకు బ్రతుకున్నావు? ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? ఎందుకు నువ్వు ఏంటి? ఎందుకు బ్రతకాలనుకుంటున్నావు? అదే ఎవరికి ఎందుకు బ్రతకాలనుకున్నప్పుడు? ఎందుకు బ్రతకాలనుకున్నావు? ఎవరి కోసం బ్రతకాలనుకున్నావు? ఇంకేముంది సార్, నా కొడుకున్నాడు కదా సార్, నా కొడుకే లోకము సార్. ఇంకేముంది సార్, నా పెండ్లామే లోకము సార్. ఇంకేముంది సార్, నా మొగుడే లోకము సార్. అవునా? మొగుడు, పెండ్లాం, కొడుకు, పిల్లలు, చర్చు అన్నీ ఒక రోజున విడిచిపెట్టి పోతావు, గ్యారంటీ. అన్నీ ఖచ్చితంగా ఒక రోజు విడిచిపెట్టి పోవలసింది, గ్యారంటీ. మనం ఇక్కడ ఉంటామని తెలిసింటే కొన్ని కోట్లు వెనకేసుకుని ఉండేవాళ్ళం. కొంతమంది ఎకరాలు లాక్కొని కొంతమందిని పూడ్చిపెట్టి మనం మీద పర్మనెంట్ ఉంటామంటే అన్నీ దోచుకొని ఉండేవాళ్ళం. ఇంకొంతమందికి నేను రేపు సస్తానని తెలిసిపోయింటే ముందే వాడు ఎన్ని బ్యాంకులు లూటీ చేస్తున్నాయేమో, వాడు ఎన్ని ఇండ్లు కొంపలు కూల్చిస్తున్నవాడు. ఎందుకంటే రేపు పోతాను కదా, ఉంటాయి, ఈరోజు ఉన్నా ఒకటే, రేపు పోయినా ఒకటే అని అనేకమైనటువంటి తప్పులు కూడా చేసి ఉండేవారు చాలామంది. అయితే కదా రెండవ మరణం చాలా భయంకరం. మనమందరూ మొదటి మరణాన్ని ఏదో ఒక విధంగా పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, తప్పించుకోవచ్చు. అని చెప్తుంది కదా, 2022వ సంవత్సరం, సారీ ఫిబ్రవరి 22వ తారీఖు, 22/2/22 ఇట్లా కూడా అంత ఒకటే. 22/2/22 నా జీవితంలో ఒక ప్రత్యేకమైన దినం. అది తప్పించుకున్నాను. ఏమిటి? మరణముని. ఎంతకాలం ఉంటానంటే అబ్బా అంటే 50 ఏండ్లు, ఇంకొక 20 ఏండ్లు, అంటే 120 కానీ 150 కానీ. దేవుడు ఏమంటాడు అప్పుడు? ఇట్లాంటి ఏమోలా
లేదు ప్రభా ఇంకొంచెం ఉంటాడు. దేవుడు అంటే ఉంటావా, ఇంకొక 5 ఏళ్ళు ఉంటా అంటాడు. ఉండి ఏం చేస్తావు? ఎట్లయినా కానీ ఈ మరణాన్ని, అంటే లోక సంబంధమైన శారీరక సంబంధమైన మరణాన్ని మనం ఏం చేయొచ్చు? పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. డాక్టర్కి డబ్బులు ఇచ్చో, మందులు మింగో, ఏదో చేసో, లేకుంటే కొద్దిగా ధైర్యంగా ఎదిరించి ఏదో చేసి కొద్దిగా దాటవచ్చు. అయితే రెండవ మరణం ఎవడు దాటడానికి వీలు లేదు. రెండవ మరణం దాటాలంటే ఇక్కడే దాటాలి, అక్కడి పడిన దాటడానికి వీలు లేదు. ఈ రెండవ మరణం గురించి ఎవరు ఆలోచించరు. ఈరోజు కూడా చాలా మంది చర్చిలో కూడా అలాంటి పాటలు ఎక్కువ జరగబోయే సైన్స్ గురించి, రాబోయే రాజకీయం గురించి, యూరోప్ గురించి, చైనా, రష్యా, ఇజ్రాయెల్, ఇవన్నీ యేసుప్రభు ముందు చెప్పాడు. దాని గురించి ఆలోచించే అవసరం లేదు. అయితే యేసుప్రభు చెప్పింది ఏమంటే రెండవ మరణం తర్వాత మనము చేయబోయే దాన్ని మనం ఆలోచించాలి. ఈ రెండవ మరణం అంట బహుభయంకరం అంట. నేను మీకు 3 విషయాలు చెప్పాను. మొదటిది, రెండవ మరణం మీద మనకేముంటుంది? రెండవ మరణానికి మన మీద అధికారం ఉంటుంది. ఏముంటుంది? అధికారం ఉంటుంది మన మీద దానికి. రెండవది, దాని మీద మనకు మరణం, మన మీద దానికి ఏముంటుంది? ఈ రెండవ మరణం గురించి మనం చాలా ఆలోచించాలి ప్రియారా. రెండవ మరణం తప్పించుకోవడానికి మనకు ఈ భూమి మీద మనం బ్రతుకున్నప్పుడే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తప్పించుకోవడానికి వీలు లేదు. ఒకసారి తొందరగా మనం బైబిల్ తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. చూడకుండా చెప్పాలా, ఎందుకంటే నేను ఒక 20 సార్లు చెప్పింటాను ఆ వాక్యాన్ని. ఈ 2 వారాల్లో ఒక 20 సార్లు ఖచ్చితంగా చెప్పింటాను నేను. 2వ అధ్యాయం 11వ వచనం. చూడకుండా చదవాలని చెప్పిన నేను, ఇక చూసి కంటపడం అయిపోయింది. ఇట్లా చూస్తే చెప్పొచ్చు నేను. అమ్మా వినండి, ఇక్కడ వినండి, నిద్రపోతులారా ఇక్కడ వినండి. ఎవరితో మాట్లాడతాడు దేవుడు? ఎవరితో? చెప్పండి గడి, చెప్పండి. ఎవరితో? నువ్వెవరు? సంఘం అని చెప్పండి. నేను సంఘం. ఏ సంఘం? స్త్రీ సంఘమా, పురుష సంఘమా, కులం సంఘమా? ఏ సంఘం ఇది? ఏ సంఘం ఇది? ఆయమ్మ భారత సంఘం అనేది పక్క. ఏ సంఘం మంది? యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన సంఘం. బారుకు సంఘం కూడా లేదు బైబిల్లో. ఉంటుందా? మనం పెట్టుకున్నాం పేరు అంతే, బారుకు సంఘం అని. యేసుక్రీస్తు రక్తంలో కొనబడి కడగబడిన సంఘం మనం. ఈ సంఘంతో మాట్లాడుతున్నా అంటే ఎవరితో మాట్లాడుతుంది? దేవుడు ఇప్పుడు ఎవరితో మేంపట్టుకో బాగా. దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత రేపు లెక్క అడుగుతాడు. నువ్వు అనుకోవచ్చు, నాకు తెలియదు దేవా, నాకు వినపడలేదు దేవా, నన్ను పండుకుంటుంది దేవా, నన్ను ఆవడిస్తుంటుంది దేవా. అవి లేవు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా విను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. చూడండి, రెండవ మరణానికి మన మీద హాని చేసే అధికారం ఉంది. మొదటి మరణానికి మన మీద హాని చేసే అధికారం లేదు. అది ఏ హాని చేసినా ఆ హానిని మనం తప్పించుకోవచ్చు. ఏ రోగమైనా కానీ మనకు బాగు చేసుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, డాక్టర్లు ఇచ్చాడు, వాళ్ళు ఎట్లా బాగు చేస్తారు. అయితే రెండవ మరణం ఏ డాక్టర్లు తప్పించరు, ఏ పాస్టర్లు తప్పించేకి చేత కాదు. నీకు నువ్వే తప్పించుకోవాలి. చెప్పడం మా పని, వినడం మీ పని. దేవుడైన యెహోవా చెప్పాడు, ఆదాము ఈ పండు తినొద్దు అన్నాడు. తింటే చచ్చిపోతావు అన్నాడు. ఆదాము వేసినాడు, తిన్నాడు. తినే ముందు సైతం మాట్లాడు, తింటే నువ్వు చావు అన్నాడు. చూడండి, వాడేమన్నాడు? చావు అన్నాడు. అయితే ఆదాము చచ్చిపోలేదు. 960 ఏళ్ళు బతికినాడు. 960 ఏళ్ళు బతికినాడు అంటే చచ్చిపోయినాడా? అంటే ఇప్పుడు దేవుడు అపధికుడా, సైతాన్ అపధికుడా? దేవుడే చెప్పాడు తింటే. ఏం చచ్చిపోయాడు ఆదాము తెలుసా మీకు? ఆత్మలో చచ్చిపోయాడు.
అందుకనే ప్రకటనలు అంటాడు కదా, మీరు బ్రతికి ఉన్నారన్న పేరు మాత్రమే కలదు కానీ మీరు మృతులే, మీరు మృతులే. ఆదాము కేవలం బ్రతికి ఉన్నాడు, శారీరకంగా, ఆత్మలో చనిపోయాడు. అందుకే ఆదాము యొక్క ఫలం చూడండి, మొదటి ఫలమే నరహంతకుడు. ఆదాము ఫస్ట్ కొడుకు ఎవరు? ఫస్ట్ కొడుకు ఎవరు? కయ్యూను. కయ్యూను ఎవరు? మంచోడు హంతకుడా? ఇప్పుడు చెప్పండి, ఆదాము ఏం ఫలం ఇచ్చాడు? హలో, బైబిల్ అంటది మీ ఫలములు మంచివైతే, మీ ఫలములు మంచివైతే. ఆదాము ఫలించాడు. ఎలాంటి ఫలం ఇచ్చాడు? హంతకుడు ఫలం ఇచ్చాడు. రెండవది, ఈ ఆదాము కొడుకు ఎలాంటి వాడంటే పగ. ఏమి చెప్పండి, ఏమి ఎలాంటి పగ? తన కానుకను దేవుడు అంగీకరించలేదని. తన కానుకను దేవుడు అంగీకరించకపోతే దేవుని మీద తిరుగుబాటు చేయాలా, తమ్ముని చంపాలా? దేవుడి మీద తిరుగుబాటు చేసే చేత కాదని తమ్ముని చంపేశాడు. తమ్ముని చంపి మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నాడు. దేవుడు చదువుతాడు, కయ్యూను కయ్యూను మీ తమ్ముడు ఏడా? కయ్యూను కయ్యూను మీ తమ్ముడు ఎక్కడంటే ఏమంటాడు? నేనేమన్నా వాడిని కాపలా కాసేవాడినా? ఇప్పుడు చెప్పండి, తమ్ముని చూసుకునే బాధ్యత అన్నకు ఉంటుందా ఉండదా? అన్నం చూసుకునే బాధ్యత తమ్ముకు ఉంటుందా లేదా? ఉంటుంది, బాధ్యత ఉంటుంది. రెండవది ఏం తెలుసా? ఆదాము ఇచ్చినట్టు ఆదాము ఫలము బాధ్యత లేని కుమారుడు. ఒకవైపు తల్లిదండ్రులు చూసుకోవట్లేదు ఈ కొడుకు, తమ్ముని చూసుకోవట్లేదు ఈ కొడుకు. బాధ్యత లేదు వీడికి. ఈ బాధ్యత లేని వాడు రెండవ మరణం తప్పించుకోవడానికి చేత కాదు, వీలు కాదు. ఈరోజు చాలా మంది పిల్లలకు తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదు, తల్లులకు తండ్రులకు పిల్లల పట్ల బాధ్యత లేదు. తల్లిదండ్రులు పిల్లల్ని విచ్చలవిడి వదిలిపెట్టినారు. ఎట్లన్నా బ్రతకండి రా, మీరేమైనా చేయండి, డబ్బులు తీసుకురండి చాలా, అంతే. మాకి మీరేమైనా చేయండి, డబ్బులు తీసుకురండి, మాకు చాలా, అంతే. అంటే వీరి లోకం డబ్బే. వీరి లోకం ఏమి? డబ్బే. డబ్బు 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 డబ్బు. అందుకే యేసుక్రీస్తు గ్రంథంలో ఒక మాట అంటాడు, వారి దేవుడు అంట. ఎవరు వాళ్ళ దేవుడు? కడుపే. ఎవరు దేవుడు? చర్చికి 3 గంటల వచ్చి కూర్చునేకి కడుపు గడగడ 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 తిరుగుతారు లోపల. అయ్యా 1 గంట అయితే తెలిసి అయ్యా బూ తినాల. అదే పని చేసేటప్పుడు చెప్పండి, పని కాడ ఎంతసేపు అన్నా పని. జల్ది పని చేయండిలే, టైం పని చేయండి, జల్ది పని పని. చర్చికి వస్తే కళ్ళు తిరుగుతాయి, చర్చికి వస్తే భూ ఆకలి అవుతుంది, చర్చికి వస్తే అన్నీ వస్తాయి, లేనిపోనివన్నీ వస్తాయి. అందుకని హెచ్కేల్ అంటాడు, వాడి కడుపేవానికి చెప్పండి, మీ దేవుడు ఎవరు? మీరు బ్రతికేది ఎవరి కొరకు? మీరు బ్రతికేది ఎవరి కొరకు? కడుపు కొరకే. మీరు దేవుని కొరకు బ్రతికే వాళ్ళు కాదు, దేవుడి పని చేసేవాళ్ళు అసలే కాదు. అందుకని నేను ఫస్ట్ ప్రశ్న, మీరు ఎందుకు బ్రతకాలనుకుంటున్నారు? ఎవరి కొరకు బ్రతకాలనుకుంటున్నారు? పొద్దున్నే లేచింది ఫస్ట్ జ్ఞాపకం వచ్చేదేమి? టీ తాగుతుంటే ఆలోచన చాలా వస్తాయి. ఏం పని చేయాలా, ఏం పని చేయాలా, ఏం పని చేయాలా. యేసు ప్రభు చెప్పిన పని ఎంతమంది చేస్తున్నాం చెప్పండి? ఎంతమంది చేస్తున్నాం? నాతో కలిపి అంటున్నాను నేను. యేసు ప్రభు చెప్పిన పని ఏం తెలుసా? నశించు ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పండి. ఎంతమంది నిజంగా చెప్పండి సువార్త చెప్తున్నారు పోయి? వెరీ గుడ్. ఆయన చెప్పిన పని యేసుక్రీస్తు వారు కానాను వివాహానికి పిలువబడ్డాడు. బైబిల్ అంటది యేసు ఆయన శిష్యులు వివాహమునకు పిలువబడిరి. అక్కడ ఒక కొరత వచ్చింది. ఏమో కొరత? ద్రాక్షరసం అయిపోయింది. బాగా చేసుకోండి, కొన్నిసార్లు యేసు ప్రభు మన ఇంట్లో ఉన్నా సరే కొరతలు ఉంటాయి.
కొరతలున్నంత మాత్రాన యేసు విడిచిపెట్టిపోయేవాడు కాదు. కొరతలున్నాయని మనమే దేవుని వదిలిపెట్టి మన ప్రయాసం, మన కష్టార్జితం, మన ఏమంటారు రెక్కాడితే, హలో రెక్కాడితే డొక్కాడితేనే రెక్కాడితేనా? రెక్కాడితేనే డొక్కాడితేనా? ఇది రెక్క ఆడితే అప్పుడు డొక్క ఆడుతూ ఉంటుంది. ఈ డొక్క ఆడుతుంది అప్పుడు రెక్క. చాలా మందికి ఉత్తర రెక్క ఆడాల. దేని కొరకు రెక్క ఆడేది? డొక్క కోసమే. ఈ డొక్క ఎంత తిన్నా తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితం మనుషుల్ని పిల్లరా నరకానికి తోసివేస్తుంది. మొన్న నేను ప్రీతి మా ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నాం. మనము తినే ఆహారం బాగా అర్థం చేసుకోండి చెప్పేది. డబ్బుల గురించి మనం ఆలోచిస్తాం ఎప్పుడు. మీ ఆహారం, మీరు తినే ఆహారం మిమ్మల్ని నరకానికి పంపిస్తుంది. ఎంతమంది తెలిసింది? మీరు తినే బువ్వ మిమ్మల్ని నరకానికి పంపిస్తుంది. ఎంతమంది తెలిసింది? నీ బువ్వ, నువ్వు తినే నీ బువ్వ నిన్ను నరకానికి పంపిస్తుంది. కష్టమది. అందుకే చూడండి, చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేసేకి రారు. ఉపవాసం అంటే ఇష్టం ఉండదు. ఉపవాసం చేస్తే నా చచ్చిపోతాను సార్, ఉపవాసం చేసే కళ్ళు తిరుగుతాయి సార్, ఉపవాసం నా చేత కాదు సార్. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత సైతాను ఫస్ట్ ఇచ్చిన ఆఫర్ ఏమి? చెప్పండి. అంటే ఇప్పుడు చెప్పండి, మీ బువ్వ మిమ్మల్ని ఆడ నడుపుతుంది పరలోకానికే నరకానికే? చర్చికి వచ్చేటప్పుడు కూడా బువ్వ రెడీపడికి వస్తారు కొంతమంది. అంత వండి ఏం మా లేట్ వచ్చినారు, కాటికుంటూ మీరే కదా అంటే, ఏం లేదయ్యా నీళ్ళు వచ్చిండ్రా, ఊరికి నీళ్ళు వచ్చిండ్రు, బువ్వ వండిండ్రు అప్పుడే. వస్తా 2 ముక్కలు కోడి కూర ఉడికేసుకొని ఉప్పు పట్టింది లేదో తిని. ఇంకొంతమంది టైం చూస్తూ ఉంటారు. పొయ్యి మీద పెట్టేసినానా, మర్చిపోయినానా, ఆఫ్ చేసినానా లేదా, పొయ్యి బంద్ చేసినానా లేదా, కుండ దింపినానా లేదా. మనసు అంత ఆడింది ఇప్పుడు. హలో, దేహమేమో ఈడుంది, ప్రాణం ఆడింది కుండలో ఉంది. హలో, ఈ బువ్వ చాలా మంది అనుకుంటారు కదా మనం తినే బువ్వ. అందుకే డాక్టర్ ఏమంటారు, నువ్వు బ్రతకాలంటే బువ్వ తగ్గి అంటాడు. అంటే అర్థమేమి? ఏం తగ్గియాలా? బియ్యం తినొద్దు, మసాలా తినొద్దు, చక్కెర తినొద్దు, ఉప్పు తినొద్దు. ఏం చేస్తాయి తింటే? సంపుతాయి. ఏం చేస్తాయి? సంపుతాయి. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేనికి భయపడుతున్నావు? సావుకా దేవునికా? దేవుడు ఏం చెప్పాడు? నీకేం కావాలో తృప్తిగా తిను, నేను వాడిని ఆస్వాదించాను. దేవా, ఆ డాక్టర్ చెప్పినాడు దేవా ఉప్పు తినొద్దని. దేవుడు చెప్పింది వింటావా, డాక్టర్ చెప్పింది వింటావా? దేవుడు చెప్పింది అసలు వినవు కదా నువ్వు, డాక్టర్ చెప్పింది వింటావు. రెండవ మరణానికి ముందు వచ్చే మొదటి మరణం నువ్వు భయపడుతున్నావు. ఇవి తింటే నేను చస్తాను, ఇవి తింటే నేను బ్రతకను అని తినకుండా కొంతమంది వాడిని ఆపేసుకుంటున్నారు. దేవుడు తినొద్దు అన్న వాటిని తింటున్నాడు ఈ రోజులో జనాలు. దేవుడు తినమన్నా దాన్ని తినట్లేదు. దేవుడు చెప్పాడు ఈ వాక్యాన్ని భుజించమన్నాడు. ఎస్కేలు చెప్పాడు దేవుడు, ఎస్కేలు ఈ గ్రంథపు రోలును తిను, ఇది నోటికి చేదుగా లోపల మందుగా. మరి కొన్నాడు, ఇది నోటికి రుచిగా చుట్టు తేనె దారుల కంటే ఆయన వాక్యం మధురమైంది, అది లోపలికి పోతే పని చేస్తుంది, బ్రతికిస్తుంది. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినునిగాక. ఏం చెప్తున్నాడు ఒకసారి తొందర చూసాం. లూకాసు వార్త 12:4 తొందరగా. లూకాసు వార్త 12:4 ఆయన తన స్నేహితులు చెప్తాడు. మొదటిదేమో ఇప్పుడు మనం చదువుకున్నది తన యొక్క సంఘానికి. రెండవది చెప్తున్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా. హలో, మన కష్టమంతా దేని కొరకు? దేహం కొరకు, ఆత్మ కొరక? దేహానికి నొప్పులు వస్తాయా, ఆత్మకు నొప్పులు వస్తాయా?
ఈ శరీరానికి నొప్పులు. దేహం ఎక్కువైనా తట్టుకోదు. చూడండి, బిర్యానీ బాగా ముక్కలు రుచి ఉంటాయి, ఉడికింటాయి, రోవంత ఉప్పు అయినతో ఏమంటాం మనము, నీ ఉప్పు కింద తాగిపెట్ట. రోవంత ఉప్పు తక్కువైతే మళ్ళీ ఏమంటాము, ఏం బాగా ఉప్పు అంటే. ఎక్కువైనా తట్టుకోము, తక్కువైనా తట్టుకోము. ఈ దేహానికి ఎంత ఎక్కువైనా కష్టమే, ఎంత తక్కువైనా కష్టమే. అందుకే అన్నాడు ఇక్కడ లూకాసు వార్త 12:4 నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీ చెయ్యని వానికి భయపడద్దు. మన భయం అదే కదా, తలకాయ నొప్పికి భయము, కాళ్ళ నొప్పులకి భయము, నడుము నొప్పులకి భయము. నేను చెప్తున్నా, నాకు ఈ చేయి నొప్పి వస్తే ఎంత భయపడి అటు పోయి ఈ ఆసుపత్రి ఆ ఆసుపత్రి ఒక 4-5 ఆసుపత్రి తిరిగింటాను. దేహం, నేను ఇంకోటి చెప్తానండి, ఈ దేహం బాగుంటేనే లోపల ఆత్మ కూడా బాగుంటుంది. కొన్నిసార్లు ఈ దేహానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాము, ఆత్మని విడిచిపెడతాం. ఇంకొంతమంది ఆత్మకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రార్థన అని ఉపవాస ప్రార్థన చేసేది, తినకుండా ఉండేది, అసలు స్నానం చేయకుండా ఉండేది, ఈ దేహాన్ని మలినం చేసి పెడతారు కొంతమంది. అందుకంటాడు బ్యాలెన్స్గా ఉండాలా. నీ దేహమే దేవుని ఆలయం, అంటే పరిశుద్ధంగా ఉండాలి. దేహంలో పరిశుద్ధంగా ఉండాలి, దేహంలో ఆరోగ్యంగా ఉండాలి, దేహానికి ఎక్సర్సైజ్ ఉండాలి, దేహానికి అన్నీ ఉంటేనే ఆత్మ లోపల నివసిస్తుంది. ఈ దేహం పోయిందనుకో ఆత్మ ఉంటుంది, ఇంకా ఉంటుందా? కొంతమంది ఎక్కువ శాతం దేహం ఎక్సర్సైజ్లు మనందరూ వస్తుంది. పునీత్ రాజ్ కుమార్, మనందరూ వస్తుంది. పునీత్ రాజ్ కుమార్ తెలియని వాడు ఎవరు లేరు. ఆయన మంచోడే, చాలా మంది దాన ధర్మాలు చేశాడు, అయితే తన ఆత్మను కాపాడుకోలేకపోయాడు. మంచి బాడీ ఫిట్నెస్, రోజు ఎక్సర్సైజ్. ఈ దేహ సంబంధమైన ఎక్సర్సైజ్ ఉంటుంది కానీ ఆత్మ సంబంధమైన ఎక్సర్సైజ్ ఉండదు. కొంతమంది ఆత్మ సంబంధంగా ఎట్లుంటారంటే విగ్రహాలకు ప్రాముఖ్యత, పూజా పునస్కారాలు, మంత్రతంత్రాలు, చేతబడులు, దురాత్మలు, అవి కూడా ఆత్మలే. అవి కూడా ఏమేమి ఆత్మలే. అయితే ఆ ఆత్మలు వేరు, దేవుని ఆత్మ వేరు. అందుకే అంటున్నాడు ఇక్కడ లూకా డాక్టర్ అన్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ వాడు చూడండి, కేవలం ఈ దేహాన్ని మాత్రమే చంపుతారు. అందుకే యోహాను సువార్త 10:10 మనందరూ తెలుసు, దొంగలించుటకును హత్య చేయటకొచ్చును కానీ మరి వాడు ఎంతనే ఈ దేహంతో ఆడుకుంటాడు కానీ లోపల ఉన్న ఆత్మతో ఆడుకుంటాడు. అందుకే అంటాడు దేవుడు యోబు గ్రంథంలో, యోబుతో అంటాడు, ఆ సైతాన్ని చెడతాగా, దేవా నువ్వు యోబు ఏమని ఊరికే ప్రేమిస్తున్నాడా? యోబు నీకు ఊరికే లోపడ్డా? యోబుకు నువ్వు అన్ని ఇచ్చావు, దేహాన్ని బాగా కాపాడుతున్నావు, వాడు నాకు అప్పగించు అంటాడు. అప్పుడేమంటాడు తెలుసా దేవుడు, యోబు ఇదిగో ఈ శరీరం నీకు ఇస్తున్నాను, ఆత్మ నా చేతిలో ఉంది. యోబు ప్రాణం ఆడుందంట. నువ్వు చెప్పండి, మీ ప్రాణం ఆడుంది ఇప్పుడు? మీకు తెలుసా రామచిలుక కథ? మాకు పాఠం ఉండేది. 7 సముద్రాలు దాటిపోతే ఆడొక కొండ ఉంటుంది, ఆ కొండలో ఒక చిలుక ఉంటుంది, ఆ చిలుకలో నా ప్రాణం ఉంటుందంట. ఏమంటుందంట ప్రాణము? చెప్పండి ఏడుంది నా ప్రాణము? నా ప్రాణం నాలో ఉందే, 7 కొండలు దాటి అవతల ఉందా? ఏడలేదు, ప్రాణం నా చేతిలో, నా దగ్గర ఉంది. ఇంకోటి చెప్పునా, నీ ప్రాణం నీ నోట్లో ఉంది. మీ నాలుగు చూపండి, నాలుక నాలుగు చూపండి, నాలుక. అరే మీరు ఆసుపత్రికి పోతారా పోరా? పోయినతో వాడు ఏమంటాడు డాక్టర్, నాలుగు బయట అంటాడు. మాట్లాడరు మీరు? అర్థమేమంటారు బయటికి అంటే? అర్థమేమి? నీ ప్రాణం ఆడింది, తర్వాత ఏమంటాడు అంటే నీ ప్రాణం ఆడింది, తర్వాత చెవులో వేసి చూస్తాడు వాడు, తర్వాత ముక్కులో చూస్తాడు. అంటే నీ ప్రాణం తేడా చెప్పండి. ఇదే నీ నాలుక మీద, నీ కండ్లల్లో, నీ చెవుల్లో. అంటే అర్థం తెలుసా మీకు? చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, చెడు ఊపిరి పీల్చుకొనొద్దు.
అంటే ఏడుంది నీ ప్రాణం అంతా? బైబిల్లో క్లియర్గా ఉంది, తన నోటిని కాపాడుకునేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన చెవులు వినికిడిని కాపాడుకునేవాడు, మంచిది వినేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. డాక్టర్ ఏం లేదు, బైబిల్ ఎవరు చేసేదే. ఫస్ట్ పోయిన తర్వాత నాలుగు బయటేస్తాడు, నాలుగు చూస్తాడు. నాలుగు బాగుంటే బాగున్నట్లే, నాలుగు అయిపోయిన తర్వాత ఇడు పడతాడు, ఇడ ఊపిరి పీల్చుకో అంటాడు. అంటే ఆడ నీ ప్రాణము నీ గుండెకాయలో ఉండాలి. నీ గుండెకాయ డబ్బా డబ్బా కొట్టుకుంటే నువ్వు బతుకున్నట్ల. గుండెకాయ కొట్టుకోలేదనుకో నువ్వు పోయినట్లే, నువ్వు బతికినా నువ్వు పోయినట్లే. ఇంకా ఏమైంది సార్ అంటే, ఏం లేదమ్మా నీ హార్ట్ వీక్ అయిందమ్మా. ఏమైంది? హార్ట్ వీక్ అయింది. ఏం చేయలేదు సార్? బాగా తినమ్మా. నేను కొన్నిసార్లు ఆలోచిస్తుంటాను, ఈ టీవీలో కొన్నిసార్లు అడ్వర్టైజ్మెంట్లో, ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఈజ్ ఆ నెప్ప బూస్ట్ తాగితే బలం వస్తుందా? ఏం బూస్ట్ నేను మాట తయారు చేసుకున్నాను. ఏమైనా బూస్ట్ అంటే గోధుమలు తీసుకునేది, గోధుమలు వేసేది, కొంచెం చక్కెర వేసేది, దాంట్లో కొద్దిగా పాల పౌడర్ వేసి తాగితే బూస్ట్. మనకేమో టైం లేదు బూస్ట్ చేసుకునేకి. వాడిచ్చిన బూస్ట్ తీసుకొని మనం బూస్ట్ అయిపోతామంట. ఏం కాదు బూస్ట్. వాడు తాగుతాడా? నిజంగా కపిల్ దేవ్ తాగుతాడా? టెండర్కర్ తాగుతాడా? చిరంజీవి తాగుతాడా? తాగడే. వాళ్ళంతా డబ్బుల కోసం మనకి తాగిపిస్తారు, మనం తాగిపించలేకపోతున్నాం. మీ అందానికి సౌందర్యానికి వాడండి ఎన్ని సబ్బులు. అబ్బా బాబా, సంతూరుడు అంటాడు, మెడిమిక్స్ అంటాడు, చింతలుడు అంటారు, డవ్ అంటాడు, అంత డవ్వే. రక్షణ అంటాడు. ఈ సోపును పడేస్తాడు, ఆ సోపును పెడతాడు. అంతేకాదు మీ సామాన్లు తల అనాలా అని దొబ్బుతాడు. ఇట్లా వాడు ఏం దొబ్బుతాడో తెలియదు, ఇది తీసుకొచ్చి తిక్కుతాడు. అంతా మోసమే. వాడు అన్ని తెచ్చుకొని ఎన్ని పూసుకున్నా, నేను ఛాలెంజ్ చేస్తానప్ప, డాక్టర్లు కాదు ఎవరైనా కానీ, నాకుండి ఈ కలర్ అంతా పోవాలప్ప. 5 సంవత్సరాలు టైం ఇస్తాను వానికి, పోతుందా? దేహమును, నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తరువాత ఇప్పుడు చూడండి, 5వ వచనం, ఎవరికి మీరు భయపడవలనో, మీరు ఎవరికి భయపడాలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అంటే వాడికి భయపడరు కానీ భయపడకుండా ఉండవలసిన వాడికి భయపడతారు. షుగర్ వస్తే భయం చాలా మందికి. నేను ఉంటానా పోతానా డాక్టర్, నేను ఉంటానా పోతానా అనుకుంటానే పోతారు 30 ఏళ్ళ ముందుకి. కొంతమందికి వాళ్ళ పుట్టిన రోజు కంటే వాళ్ళకు వచ్చిన రోగం రోజు చాలా ఎక్కువ ఉంటుంది. ఒకడు బెతెస్తా అనే కోనేరు దగ్గర ఉన్నాడంట. బెతెస్తా అనే కోనేరు దగ్గర ఉన్నాడంట. వాడి రోగం ఎన్ని సంవత్సరాలు తెలుసా? 38 సంవత్సరాలు. వాడిని బాగు చేసే వచ్చిండు యేసు ప్రభు వయసు ఎంత? 33 సంవత్సరాలు. యేసు ప్రభు వయసు 33 సంవత్సరాలు. వాడి రోగం ఎంత? చెప్పండి. ఇప్పుడు చెప్పండి, రోగం ఎక్కువ ఉంది, యేసు ప్రభు వయసు ఎక్కువ ఉంది. ఇక్కడ యేసు ప్రభు వచ్చి బాగు చేస్తాను, రే నువ్వు బాగుపడ కోరుతున్నావు అంటాడు. ఏమన్నాడు? అయ్యా బాగుపడాలని ఉంది కానీ నన్ను దొబ్బేవాడు ఎవడు లేడయ్యా. ఎప్పుడైనా కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మాకు చెప్పేవాళ్ళు రారు, మా ఇంటికే రారు, అయ్యరాడు అమ్మరాడు ఎవరు రారు. అరే యేసు ప్రభు వస్తేనే మీరు పట్టించుకోలేదే, ఇక మమ్మల్ని వస్తే మీరేం పట్టించుకోలేదు అడుగుతాను ప్రశ్న డైరెక్ట్గా. యేసు ప్రభు వస్తే ఏం చేసింది మారుతామా? కుర్చీ వేసి కూర్చోబెట్టి ఫస్ట్ టీ ఇచ్చిందంట. ఆమెడికి వచ్చి మాట్లాడుతుంట, అయ్యా ఏం చేయమంటావు అయ్యా, బిర్యానీ చేయనా, కోడి కొయ్యాలా, ఆవు కొయ్యాలా, దూడ కొయ్యాలా, మళ్ళీ ఏం బలిసిందా, గుడ్డేసేయాలా, అయ్యా ఏదో చేయపో. ఇప్పుడు 3 గంటలు అయింటుంది, ఆకలి అయింటుంది అయ్యకి. 30 సార్లు అడిగేది, చేసేది తక్కువ, చేసేదేమో తక్కువ, ప్రశ్నలేమో ఎక్కువ. అరే యేసుప్రభు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు, యేసుప్రభుని ఇంట్లో ఉన్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం మారని వాడు మీ ఇంట్లో ఉంటే ఆయన దగ్గర టైం ఉండదు. కానీ ఆ టీవీలో చూసేది, ఆ టీవీలో డాక్టర్ చెప్తా ఉంటాడు, ఇదిగో నీ నరాలు నొప్పి వస్తే దీన్నేసి రుద్దుకో, కింద మళ్ళీ టక్కని కరెంట్ పోయి వేరేది వస్తుంది. ఆడికి కూడా చూపిస్తాడు, వాడు టిక్ ట్వంటీ ఆటంటే అది తీసుకొని దీంతో రుద్దుకో అంటాడు. అది రుద్దుకుంటావు అప్పుడు.
అసలు ఏం చెప్తే మనిషికి అర్థం అవట్లేదు. ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియచేదును, చంపిన తరువాత నరకములో పడదోయ శక్తి గల వారికి భయపడి ఆయనే హల్లెలూయా. ఎవరికి భయపడాలమ్మా మనం చెప్పండి? యేసయ్యకే రోగానికా? యేసయ్యకే రోగానికా? కట్టి చెప్పాలా? పాముకే యేసుప్రభుకా? బొమ్మకే యేసుప్రభుకా? మరి యేసుప్రభుకి మనం భయపడితే మనం ఆరోగ్యంగా ఉండమా? మనం యేసుప్రభుకు భయపడితే మన పరలోక రాజ్యంలో సంతోషాన్ని అనుభవించమా? ఇప్పుడు నా ప్రశ్న ఒకటే ప్రశ్న, పరలోకం ఏడుంది? పరలోకం ఏడుంది చెప్పండి? పరలోకం ఏడ అనుభవించాలి మనము? భూలోకంలోనే ఆడ? ఈడే నరకం ఆడింది. ఇప్పుడు ఈడే కొంతమంది ఇళ్ళు నరకంలాగే ఉంటాయి, కొంతమంది ఇళ్ళు పరలోకంలాగే ఉంటాయి. నువ్వు అనుభవించే దాన్ని బట్టి ఉంటాయి. నువ్వు అనుభవించే దాన్ని బట్టి ఉంటాయి. అందుకన్నాడు 6వ వచనములో, 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒక్కటైనను దేవుని ఎదుట మరవబడదు. చెప్పండి, ఇప్పుడు పక్షులే మరవబడవంట, మరి మీరు మరవబడతారా? దేవుడు మర్చిపోడు, మనమే మర్చిపోతాం దేవుణ్ణి. దేవుడు విడిచిపెట్టాడు, మనం విడిచిపెడతాం దేవుణ్ణి. ఎందుకు తెలుసా? ఎక్కువయ్యి ప్రసంగి అంటాడు, అయ్యా నేను ఎక్కువయ్యి పొగురు బట్టి దేవుడు ఏడి అంటాడంట. ఇంకొంతమందికి ఎక్కువైనా సరే దేవుడిని రాజ్యానికి వెళ్ళాలని, నరకం తప్పించుకోవడం ఆశ ఉంటుంది, కానీ దేవుడు చెప్పిన మాట వినరు. యవనస్తుడు వస్తాడు యేసు దగ్గరికి లూకాసు వార్తలో, అయ్యా నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలి? ఏం చెప్పాడు యేసు ప్రభు? నీకున్నవమ్మి నన్ను వెంబడించు. ఏమట బైబిల్? వాడు మిగులైన ఆస్తి గలవాడు కనుక దానిని విడిచిపెట్టుటకు మనస్సు లేక. ఈరోజు చాలా మందికి అదే మనసు ఉండదు. నేను ఒక వారం నుండి వినండి, హలో ఇద్దరు ఇప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. ఒక వారం నుండి చాలా మందితో నేను ఫోన్లో మాట్లాడుతున్నాను. విజయవాడలో తుఫాను వచ్చి నీటికి కొట్టుకుపోయి చాలా కుటుంబాలు దిక్కులేక బాధలో ఉన్నారయ్యా, మీ చేతనైనా సహాయం చేయండి అంటే ఒకడు అంటాడు, నా మా ఇంట్లో పెండ్లి పెట్టుకున్నామన్నా, నేను పెండ్లికి డబ్బులు సమకూర్చుకోవాలా, వాళ్ళకి ఇవ్వాలా? నేనంటే ఆ పెండ్లికి ఒక 10 రూపాయలు తక్కువ చేసుకో, ఒక 10 మందిని పిలిచే తక్కువ చేసుకో, ఆ 10 మందికి ఇచ్చేది అడివు, 10 కుటుంబాలు బతుకుతాయి. పెండ్లికి మంచి బట్టలు కొనేదాని బదులు ఉన్న బట్టలే కొనుక్కో. వాళ్ళని అడిగింది ఏంటో సాగు విజయవాడలు, దుప్పట్లు టవళ్ళు. ఏమన్నారు వాళ్ళు? దుప్పట్లు అంటే కప్పుకుని ఇట్లా చలికి వాళ్ళకి. ఎదురు అన్నాడు కదా, మీ సహోదరుడు చలితో బాధపడుతుంటే నువ్వు వాడిని పిలుచుకొని పోయి బిర్యానీ తినరా అంటే ఎట్లుంటుంది? వాడికి కావాల్సింది బిర్యానీ, బెడ్షీటా? ఇంకోటి బెడ్షీట్ కావాలని వాడు అడుగుతుంటే నువ్వు పోయి బిర్యానీ ఇస్తే వాడు బిర్యానీ తింటే సార్ వాడు. ఒకటి అంటాడు, అన్నా ఒక 50 కేజీలు బియ్యం అంటే ఇస్తానన్నా, నా దగ్గర దుప్పట్లు లేవన్నా అంటే, నేను ఆ 50 కేజీలు డబ్బులు ఇదా, నేను దుప్పటి కొనుక్కోపోతాను అంటే. జ్ఞానం ఉపయోగించాలో చూడండి మనం. ఒకసారి అందరూ మత్తయి సువార్త 25వ అధ్యాయం 35-36 చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35, 36, 37 తొందరగా. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దొక్కుకుంటేనే నాకు దాహం ఇచ్చితిరి, పరదేశనై ఉంటేనే నన్ను చేర్చుకుంటిరి, దిగంబరనై ఉంటేనే నాకు బట్టలు ఇచ్చితిరి. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఏమడుతున్నారు మనల్ని? వాళ్ళు మనల్ని ఏమడుగుతున్నారు? వాళ్ళకి ఇస్తే మనం దేవునికి ఇచ్చినట్లు అంట. అక్కడ కింద తొందరబాబు. చెరసాలలో ఉంటేనే నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు అందుకు నీతిమంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలికొని ఉండట. ఎవరు వీళ్ళు పేరు నీతిమంతులు అంట. ఏమంటారు వాళ్ళు? ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి కొన్నావు?
మేము నీకు ఎప్పుడు ఇచ్చినాము? ఏమన్నా ఇప్పుడు నీవు దొప్పుకొంటివి చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఉండట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి ఉండట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండట చెరసాలలో ఉండట చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగిరి. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా చూడండి, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి మీరు చేసితిరి గనుక నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది దేవుడు చేసి చెప్పిన పని చేయడానికి. ఇది రెండవ మరణానికి కూడా ఒక తప్పించుకోవడానికి ఇది ఒక భాగమే. మీకున్నవని నమ్మి లేనివానికి ఇవ్వండి అన్నాడు దేవుడు. మరి నేను మీకు ఒక అవకాశం ఇస్తాం. పోయినసారి మనము మణిపూర్కి ఇచ్చాము చాలామంది. మరి ఈసారి కూడా విజయవాడలో చాలామంది తినడానికి ఆహారం లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక, తుడుచుకోవడానికి టవలు లేక, పడుకుంటే దోమల కాట తప్పుకోలేక, మస్కిటో నెట్లు లేక చాలామంది బాధపడుతున్నారు. వారు అడిగింది ఏం తెలుసా? అయ్యా మాకు అన్నం వద్దయ్యా, దుప్పట్లు ఇవ్వండి, టవళ్ళు ఇవ్వండి, మస్కిటో నెట్లు అంటే దోమతెరలు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి నేను ఒకటి చెప్తున్నాను, మీకు దేవుడు మీకు ఇచ్చాడు, మీరు ఇవ్వగలరు. ఇచ్చే అవకాశం దేవుడు మీకు మరలా ఇచ్చాడు. ఇది ఇస్తే దేవుడికి ఇచ్చినట్టు వాక్యం చెప్తుంది. కాబట్టి మీరు మీ శక్తి కొలది ఆ ప్రజలను జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇవ్వటకు మీ గుప్పిళ్ళు విప్పండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. నేను ఇప్పుడే ఇవ్వమని చెప్పను, మీరు రేపు కానీ ఎల్లుండి కానీ. నేను బుధవారం వెళ్తున్నాను విజయవాడకి. మీరు ఎవరైనా సరే అయ్యా ఇది నేను ఇవ్వాలని అనుకుంటున్నాను, దుప్పట్లు కానీ లేక మంచి టవల్ కొత్తవి, మళ్ళీ పాతవి కాదు. మనం ఎట్లుంటారంటే పాతవి తీసుకొచ్చి ఇస్తారు. బట్టలు అన్నింతో కొంతమందికి ఇది ఒకటి ఆలోచన, ఇంట్లో పనికి రాకుండా తీసుకొచ్చి ఇస్తారు, ఇంట్లో మనకి ఇష్టం లేని తీసుకొచ్చి కాదు. క్రొత్త టవల్ కానీ క్రొత్త బెడ్షీట్లు కానీ తీసుకురండి. లేదంటే డబ్బులు ఇవ్వండి, మేము విజయవాడలో కొని వారికి ఇస్తాం. వారి సంతోషంలో మీరు పాలు పొంది దేవుని దీవెనలు పొందండి. ప్రతి కళ్ళు మూసుకుందాం. శరీరమును చంపువానికి మాత్రమే భయపడక శరీరమును ఆత్మను నరకమునకు వెయ్యి వారికి భయపడదాం. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియో చెయ్యనేరని వారికి భయపడకుడి. మీరు ఎవరికి భయపడాలనో మీకు తెలియజేయుచున్నాను. చంపిన తర్వాత నరకములో పడదో శక్తి గల వాడికి భయపడుడి, అనగా దేవుడైన యేసుక్రీస్తు వారికి భయపడండి. ఆయన ఆజ్ఞలకు విధేయులవ్వండి. ఆయన చెప్పింది చేసి మీరు ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుందాం. ముందున్న సమయాన్ని అమ్మకు అప్పగిస్తున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, స్తోత్రం నాయన. ప్రభా, మరి చక్కని మాటలతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించేందుకు వందనాలయ్యా. వినిన ప్రతివారు ప్రభా ఎవరు తప్పిపోకుండా ఈ ఆత్మని కాపాడుకునే భాగ్యం అనుగ్రహించమని, తప్పిపోయిన ప్రతివారు తమ తాము సరిచేసుకొని నీలో నిలబడి నరకం నుండి తప్పింపబడాలని వాక్యం చెప్పి దాసుని అభిషేకించి వాడుకోమని యేసును మడిచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.